వెల్కమ్ టు లిడియన్ క్యాంపస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇండియా గవర్నమెంట్ లాంచ్ చేసిందంటే వరల్డ్స్ ఫస్ట్ డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. అండ్ ఈ యూనివర్సిటీ పేరు ఏంటంటే ఆది సంస్కృతి. ఈ పేరు గుర్తెట్టుకోండి, ఎగ్జామ్ బేస్లో అడిగే ఛాన్స్ ఉంది. ఫస్ట్ వరల్డ్స్ ట్రైబల్ యూనివర్సిటీ అనమాట ఇది, ఆది సంస్కృతి. అండ్ ఈ యూనివర్సిటీని ఎందుకు లాంచ్ చేశారంటే ఇప్పుడు ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ యూనివర్సిటీని లాంచ్ చేసింది. మెయిన్ మోటివ్ ఇదే ఈ యూనివర్సిటీకి. అండ్ ఈ యూనివర్సిటీని లాంచ్ చేయడానికి 16 స్టేట్స్ ట్రైబల్ రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి కదా, ఆ సెంటర్స్ వాళ్ళు ఆలోచించి వాళ్ళతో కంబైన్ అయ్యి ఈ యూనివర్సిటీని లాంచ్ చేశారనమాట. సో మన ఇండియా గవర్నమెంట్ కూడా ట్రైబల్ పీపుల్ కోసం చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంది, చాలా ఆలోచించింది. అవి ఏంటంటే రీసెంట్గా ఆదివాణి అనే యాప్ని కూడా లాంచ్ చేసింది. ఆ యాప్ ఏంటంటే ఇప్పుడు ట్రైబల్ పీపుల్ రకరకాల స్టేట్స్లో ఉంటారు అండ్ వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్లో మాట్లాడతారు. ఆ లాంగ్వేజ్ని మొత్తం ట్రాన్స్లేట్ చేయడం కోసం ఈ యాప్ యూజ్ అవుద్ది అనమాట, ఆదివాణి అనే యాప్. ఈ యాప్ గురించి కూడా మాట్లాడుకున్నాం మొన్న రోజు. ఒకవేళ చూడకపోతే బ్యాక్ షార్ట్ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఎగ్జామ్ బేస్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. ది వరల్డ్స్ ఫస్ట్ ది వరల్డ్స్ ఫస్ట్ డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ లాంచ్ చేశారంటే ఇండియాలో లాంచ్ చేశారు. అండ్ దాని పేరు ఏంటని అడిగారంటే సంస్కృతి, ఆది సంస్కృతి, గుర్తెట్టుకోండి ఈ పేరు. అండ్ దీన్ని ఎవరు లాంచ్ చేశారు? ట్రైబల్ మినిస్టర్ లాంచ్ చేశారు. అతని పేరేంటి? శ్రీ దుర్గాదాస్ సూకే గారు. అతని పేరు కూడా గుర్తెచ్చుకోండి, ఇతను మన ట్రైబల్ మినిస్టర్. అండ్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 10th September 2025లో ఈ యూనివర్సిటీని లాంచ్ చేశారు. సో ఆది సంస్కృతి కన్స్టెన్స్ ఆఫ్ 3 కాంపోనెంట్స్ అంటారట. ఈ మూ ఈ మూడు యూనివర్సిటీలో కలిపి, ఈ కాంపోనెంట్స్తో కలిపి యూనివర్సిటీ లాంచ్ చేశారా. ఏమేమి ఏంటంటే ఫస్ట్ వన్ ఆది విశ్వవిద్యాలయ. దీంట్లో 45 కోర్సెస్ ఉంటాయి, డిజిటల్ ఆర్ట్ అకాడమీ అనమాట ఇది. ఈ 45 కోర్సెస్ దేనికంటే ట్రైబల్ పీపుల్కి నేర్పించడం కోసం. రెండోది ఆది సంపద. ఈ ఆది సంపద అనేది ఏంటంటే 5000+ డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. అండ్ మూడోది ఆదిహట్. ఈ ఆదిహట్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి మార్కెట్ ప్లేసెస్ ఎలా ఉన్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, లేకపోతే లోకల్ మార్కెట్, అదే ట్రైబల్ పీపుల్ కోసం కూడా ఇది ఒక మార్కెట్ ప్లేస్ అనమాట. వాళ్ళు తయారు చేసినవి అమ్ముకోవడానికి ఇవన్నిటికి ఇది ఒక మార్కెట్ ప్లేస్ అనమాట, ఆన్లైన్ మార్కెట్, ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్. సో ఈ ప్లాట్ఫామ్ డెవలప్ చేయడం కోసం 16 స్టేట్స్ ట్రైబల్ రీసెర్చ్ యూనివర్సిటీ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు దీన్ని డెవలప్ చేయడం కోసం. దీని మెయిన్ ఏమేంటంటే ఇప్పుడు ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అండ్ వాళ్ళకి జాబ్ ఫెసిలిటీస్ కల్పించడం, వాళ్ళకి ఉండడానికి ఇల్లులు ఇవన్నీ ప్రమోట్ చేయడం అనమాట. సో ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే దీన్ని ట్రైబల్ పీపుల్ సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేయడం అండ్ ఇంకా అడ్వాన్స్డ్గా రీసెర్చ్ చేయగలగటం ఈ ట్రైబల్ పీపుల్ మీద. సో ఇది మెయిన్ ఏమన్నమాట, ఫ్యూచర్ ఏమో. సో గుర్తుపెట్టుకోండి, ఈ యాప్ గురించి వీళ్ళ గురించి అడిగే ఛాన్స్ ఉంది. ఈ యాప్ పేరు ఏంటంటే ఆది సంస్కృతి. అండ్ ఆదివాణి అనే యాప్ని కూడా లాంచ్ చేశారు రీసెంట్గా. దాని మీద కూడా ఆ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఇండియా గవర్నమెంట్ శ్రీలంక గవర్నమెంట్తో ఎంఈఓ సైన్ చేసిందనమాట. దేనికంటే శ్రీలంకలో హాస్పిటల్ బిల్డ్ చేయడం కోసం అంట. ఈ హాస్పిటల్ ఏంటంటే యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ యూనిట్ కట్టడం కోసం ఇండియన్ గవర్నమెంట్ ఎంఈఓ మీద సైన్ చేసింది. సో ఎగ్జామ్ బేస్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందో దీని మీద చూద్దాం. ఇండియా సైన్ ది ఎంఈఓ విత్ శ్రీలంక ఇన్ September 2005 టు కన్స్ట్రక్ట్ విచ్ హాస్పిటల్ ఫెసిలిటీ ఇన్ మనార్లో ఏ హాస్పిటల్ కట్టడం కోసం ఇండియా గవర్నమెంట్ ఎంఈఓ మీద సైన్ చేసిందంటే యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ యూనిట్ కట్టడం కోసం సైన్ చేసిందనమాట, గుర్తెట్టుకోండి ఇది. అండ్ దీని బడ్జెట్ ఏంటంటే 600 million అనమాట. దీని బడ్జెట్ 600 million ఎల్కేఆర్ అంటే ఏంటంటే అది శ్రీలంక రూపీ అనమాట, ఎల్కేఆర్ అంటే. సో అండ్ శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ ఎవరో అడిగే కూడా ఛాన్స్ ఉంది, హరిణి అమరసూర్య గారు. గుర్తెట్టుకోండి ఈ పేరు, హరిణి అమరసూర్య గారు, శ్రీలంక ప్రైమ్ మినిస్టర్. అండ్ శ్రీలంక ఒక క్యాపిటల్ ఎక్కడ ఉందంటే కొలంబోలో ఉంది. శ్రీలంక క్యాపిటల్ కొలంబో. ఆ కొలంబోలోనే ఇప్పుడు మనకి ఈ ఎంఈఓ మీద సైన్ పెట్టారు. అండ్ శ్రీలంక కరెంట్ ప్రెసిడెంట్ ఎవరని అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ ఉన్నారు చూడండి, ఈయన పేరు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, ఒకసారి మీరు చూసుకోండి ఈ పేరు. అండ్ శ్రీలంకకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే 1948లో శ్రీలంకకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇది ఎవ్రీ ఇయర్ 4th February జరుపుకుంటారు ఇండిపెండెన్స్ డే.
సో ఈ ఎంఈఓ ఎప్పుడు సైన్ చేశారంటే సెప్టెంబర్ 9 సైన్ చేశారు. ఎక్కడ సైన్ చేశారు? కొలంబోలో సైన్ చేశారు. అండ్ ఈ ఎంఈఓ ఎవరెవరు సైన్ చేశారంటే ఇండియన్ హై కమిషనర్ ఉన్నారనమాట అక్కడ ఇది సైన్ చేసినప్పుడు. ఆయన పేరేంటంటే సంతోష్ జా. అండ్ శ్రీలంక హెల్త్ సెక్రటరీ ఉన్నారు అప్పుడు సైన్ చేసినప్పుడు, ఆయన పేరు అనిల్ జోషిని. వీళ్ళిద్దరూ కలిపి ఈ ఎంఈఓ మీద సైన్ చేశారనమాట శ్రీలంక కొలంబోలో. సో ఇస్రో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు హాలోల్తో. ఎందుకంటే ఈ అగ్రిమెంట్ దేనికంటే ఎస్ఎస్ఎల్వి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. అసలు ఈ ఎస్ఎస్ఎల్వి అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఆర్బిట్లోకి రాకెట్స్ పంపుతాం కదా, ఆ ఆర్బిట్లో రాకెట్స్ పంపడానికి కింద లాంచ్ ప్యాడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లాంచ్ ప్యాడ్ టెక్నాలజీ ఇస్రో వాళ్ళు తయారు చేస్తారు. ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు హాలోలు తయారు చేసేటట్టు ట్రాన్స్ఫర్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. ఆ లాంచ్ ప్యాడ్ చాలా యూజ్ అవుద్ది రాకెట్ని ఆర్బిట్లో పంపడానికి. సో ఎగ్జామ్ బేస్డ్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందో దీని మీద చూద్దాం. విచ్ PSU signed a technology transfer agreement with ISRO in space for SSLV technology in September 25 అంటే హాలోల్తో సైన్ చేశారు అగ్రిమెంట్ మీద. అండ్ ఈ అగ్రిమెంట్ ఏంటంటే ఓన్లీ ఇండియాలోనే కాకుండా బయట దేశాలకు కూడా ఈ లాంచ్ ప్యాడ్స్ ఎక్స్పోర్ట్ చేసే విధంగా అగ్రిమెంట్ చేశారనమాట. అండ్ ఈ ఎస్ఎస్వి హాలోలు ఎంత తయారు చేయగలంటే 100 kgs నుంచి 500 kgs వరకు తయారు చేయగలరు. అండ్ వెన్ హాల్ ఫుల్ ఫామ్ ఏంటంటే హిందుస్థాన్ ఆరోనిక్స్ లిమిటెడ్. ఈ ఫుల్ ఫామ్ కూడా గుర్తెట్టుకోండి, అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1940లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండే? వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ హాల్ లొకేటెడ్? దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉండే దీని హెడ్ క్వార్టర్స్ అనేది. సో హూ ఈజ్ కరెంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హాల్కి కరెంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే సిబి అనంత కృష్ణ గారు. ఇప్పుడు కరెంట్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చైర్మన్ అనమాట. విచ్ ఇండిజినియస్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ డెవలప్డ్ బై హాల్? ఏ ఎయిర్క్రాఫ్ట్ డెవలప్ చేసిందంటే తేజస్. ఈ తేజస్ అనే ఎయిర్క్రాఫ్ట్ ఇండియన్ ఆర్మీకి, నేవీకి అండ్ ఎయిర్ ఫోర్స్కి చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు దాకా మనం ఒక స్పెసిఫిక్ టాపిక్ తీసుకొని ఎగ్జామ్ బేస్డ్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయో చూసాం. ఇప్పుడు ఎంసీక్యూ రూపంలో ఎగ్జామ్ బేస్డ్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. విచ్ ఇండియా ఇన్స్టిట్యూషన్ లాంచ్డ్ an AI బేస్డ్ యాప్ నేమ్డ్ నెవర్ అలోన్ టు అసిస్ట్ స్టూడెంట్స్ విత్ మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్? ఇప్పుడు స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం AI బేస్డ్ యాప్ని లాంచ్ చేశారు. దాని పేరు ఏంటంటే నెవర్ అలోన్. ఎవరు లాంచ్ చేశారంటే ALLMS ఢిల్లీ వారు లాంచ్ చేశారు. అండ్ ALLMS ఫుల్ ఫామ్ ఏంటంటే బుక్ తీసుకొని రాసుకోండి, ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఏంటి ఫుల్ ఫామ్ ఏంటి? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. గుర్తెట్టుకోండి ఫుల్ ఫామ్. అండ్ ALLMS ఢిల్లీని మేనేజ్ చేస్తుంది ఎవరంటే మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు మేనేజ్ చేస్తున్నారు. ఆయన పేరు ఏంటంటే శ్రీ జగల్ల ప్రకాష్ గారు. గుర్తెట్టుకోండి. అంటే ALMS స్టేట్ ఒకటి ఉంటుంది, బెంగళూరులో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఉంది. అండ్ డిఫరెంట్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఢిల్లీని మాత్రం మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు మేనేజ్ చేస్తున్నారు. ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఎంత 2025-2060లో? ఈ జీడిపి గ్రోత్ రేట్ అంటే 6.9%. ఈ పర్సంటేజ్ కూడా గుర్తెట్టుకోండి, ఎగ్జామ్ బేస్డ్లో అడిగే ఛాన్స్ ఉంది. విచ్ ఇండియన్ లీడర్ కండక్టెడ్ ఏ అరౌండల్ సర్వే ఆఫ్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఇన్ పంజాబ్? పంజాబ్లో రీసెంట్గా వరదలు వచ్చినాయి. ఈ రీసెంట్గా వరదలు రావటం వల్ల నరేంద్ర మోడీ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆ ప్లేస్ని విజిట్ చేసి అక్కడ వరదల వల్ల ఎఫెక్ట్ అయిన ఏరియాస్కి 600 crores బడ్జెట్ని అలోకేట్ చేశారు. అండ్ ఈ వరదల్లో మెయిన్ రోల్ ఎవరు ప్లే చేశారంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారు, NDRF వారు మెయిన్ అక్కడ ఈ వరదల్లో ఇరుక్కున్న ప్రజలను కాపాడారు. అండ్ ఆపద మిత్రస్ వాళ్ళు కూడా అక్కడ వరదల్లో ఇరుక్కున్న ప్రజలను కాపాడారు అండ్ సర్వీసెస్ అందించారు వాళ్ళకి. ఇండియన్ సిటీ ఈజ్ హోస్టింగ్ ది విచ్ ఇండియన్ కాదు, ఇక్కడ రాంగ్ వచ్చింది. విచ్ సిటీ ఈజ్ హోస్టింగ్ ది 7th ఏషియా కప్ 2012 క్రికెట్ టోర్నమెంట్లో ఎవరు ఇది హోస్ట్ చేస్తున్నారంటే అప్పు డూపై హోస్ట్ చేస్తుంది. అండ్ ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే September 9 to 28 దాకా ఈ మ్యాచెస్ జరుగుతున్నాయి. అండ్ వెస్టర్డే ఇండియాకి అండ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇండియా విన్ అయింది. సో
గుర్తెట్టుకోండి ఎవరో కండక్ట్ చేస్తున్నారంటే అబుదుబాయ్ కండక్ట్ చేస్తుంది. అబుదుబాయ్ అనుకోవచ్చు, యునైటెడ్ అరబ్ స్టేట్స్ అని కూడా రావచ్చు పేరు. అప్పుడు వచ్చినప్పుడు అది ఆన్సర్గా పెట్టండి. విచ్ ఆఫ్రికన్ కంట్రీ ఈజ్ సెట్ టు హోస్ట్ ది అప్కమింగ్ G20 లీడర్స్ సమిట్ ఇన్ నవంబర్లో G20 మీటింగ్ జరగబోయేది ఉంది. ఆ మీటింగ్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఈ ఇయర్ ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే సౌత్ ఆఫ్రికా కండక్ట్ చేస్తుంది. G20 అంటే 20 కంట్రీస్ ఉంటాయి. 20 కంట్రీస్ మాట్లాడుకుంటాయి అనమాట. ఎకనామిక్ గురించి, క్రైసిస్ గురించి, వీటి గురించి మాట్లాడుకుంటాయి. అండ్ ఇవన్నీ వెస్ట్ దేశాలు. ఈ G20 అంటే అన్ని వెస్ట్ దేశాలు. అండ్ మనకి బ్రిక్స్ అనే సమిట్ కూడా ఉంది ఇండియాలో. ఈసారి ఇండియా హోస్ట్ చేస్తుంది బ్రిక్స్ సమిట్ని. ఈ సమిట్ పరంగా చాలామంది ఇండియా ఇన్వైట్ చేసింది. ఇప్పటికే మొన్న SCO మీటింగ్లో పుతిన్ గారిని ఇన్వైట్ చేసింది. అండ్ జీ జింగ్పింగ్ గారిని కూడా ఇన్వైట్ చేసింది. సో ఇయర్ ఇక్కడ ఇండియాలో జరుగుతుంది బ్రిక్స్ మీటింగ్. విచ్ కంట్రీ ఈజ్ ఎక్స్పైరింగ్ లార్జ్ స్కేల్ ప్రొటెస్ట్ లీడ్ బై జనరేషన్ జెడ్ అగెనెస్ట్ గవర్నమెంట్ కోఆపరేషన్. ఇది నేపాల్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఈ ప్రొటెస్టులు ఎందుకు జరుగుతున్నాయంటే ఫస్ట్ నేపాల్ గవర్నమెంట్ 26 యాప్స్ని బ్యాన్ చేశారని చెప్పి ప్రొటెస్టులు జరుగుతున్నాయని చెప్పింది. కాకపోతే అసలు నిజం ఇది కాదు. అక్కడ గవర్నమెంట్ అనేది కరప్షన్ గురైంది కాబట్టి అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఈ ప్రొటెస్టులు చేశారు. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా రిజైన్ చేశారు అక్కడ. సో ఇది టాపిక్ నిన్న మాట్లాడుకున్నాం. ఒకసారి నిన్నటి వీడియో చూడండి, మీకు ఫుల్గా అర్థమవుద్ది. సో ఎవరంటే నేపాల్ సిటీ గుర్తెట్టుకోండి. విచ్ ఇండియా క్రికెటర్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది 2025 ఏషియన్ కప్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్. అండ్ ఏషియా కప్ ఎక్కడ జరగబోతుంది ఇందాక మాట్లాడుకున్నాం, అబుదుబాయ్లో లేదా యునైటెడ్ స్టేట్స్ అరబ్లో అని కూడా బిట్ అడగచ్చు. ఈ రెండు ఒకటే. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా సరే అది ఆన్సర్గా టిక్ చేయొచ్చు. విచ్ కంట్రీ రీసెంట్లీ లాంచ్ ది వరల్డ్స్ ఫస్ట్ 6G శాటిలైట్. 6G శాటిలైట్ విచ్ కంట్రీ లాంచ్ చేసిందంటే చైనా లాంచ్ చేసింది. రీసెంట్గానే శాటిలైట్లోకి పంపింది 6G శాటిలైట్. ఇది ఎందుకంటే 6G నెట్వర్క్ రావడం కోసం. విచ్ కంట్రీ రీసెంట్లీ బికెమ్ ది 190 మెంబర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే ఏంటంటే ఇది లోన్లు గట్రా ఇస్తుంది. దేశాల ఆర్థిక పరిస్థితి గట్రా బాగోకపోతే ఆ దేశాలకి లోన్లు గట్రా ఇస్తుంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇదే సో ఏ కంట్రీ రీసెంట్గా జాయిన్ అయిందంటే సౌత్ సూడాన్ జాయిన్ అయింది ఈ 99 మానిటరీ ఫండ్లో. విచ్ ఇండియా స్టేట్ రీసెంట్లీ లాంచ్డ్ ది క్లీన్ ఎనర్జీ ఇనిటివ్ టు ప్రమోట్ రినవబుల్ ఎనర్జీ సోర్సెస్. అంటే గుజరాత్ లాంచ్ చేసింది రీసెంట్గా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ అనమాట. ఇది ఏంటంటే సోలార్ సిస్టమ్స్ ఎత్తి ఎనర్జీ పుట్టిద్దాం గట్టా అనమాట. గుర్తెట్టుకోండి బిట్టు అడిగే ఛాన్స్ ఉంది. విచ్ ఇండియా సిటీ రీసెంట్లీ హోస్టెడ్ ది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2025. ఎవరు హోస్ట్ చేస్తున్నారంటే గోవా హోస్ట్ చేస్తుంది 2025. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.